హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఈ క్లాస్లో మనం ఆర్పిఎఫ్ మోడల్ పేపర్కి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ఇంతకు ముందు వచ్చినటువంటి అంశాల్లో జనరల్ అవేర్నెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు వాటి వివరణ అయితే చేస్తున్నాం. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే కాదు, ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ ఉద్యోగాలకు, ఫ్యూచర్లో రాబోయేటువంటి ఎన్టీపీసీ గ్రూప్ డి ఉద్యోగాలకు కూడా ఈ క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆర్పిఎఫ్ అదేవిధంగా ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా సరే, ఏ కోర్స్ అయినా సరే కేవలం 399 రూపీస్కి మన యాప్ అయితే అందిస్తుంది, ఆరు షెడ్యూల్ జోన్ యాప్. ఇందులో ది బెస్ట్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. మరి డెమోస్ చూడండి, ఫస్ట్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డెమోస్ చూడండి. క్వాలిటీ పరంగా అదేవిధంగా కంటెంట్ పరంగా ది బెస్ట్ అయితే మనమే ఇస్తున్నాం కాబట్టి వాటిని చెక్ చేసుకొని మీరు నచ్చితేనే పర్చేస్ చేయండి. కాకపోతే 100% ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఈ క్లాసెస్ అయితే తీసుకోవాలి. అంత మంచి క్లాసెస్ అయితే మనం అతి తక్కువ ధరకి, ముఖ్యంగా గ్రామీణ అభ్యర్థుల కోసం, పేద విద్యార్థుల కోసం ఈ క్లాసెస్ అయితే అంత తక్కువకి అయితే అందిస్తున్నాము. ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ అండ్ కంటెంట్, అప్పుడు మాత్రమే తీసుకోండి. ఆడవారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వాయిస్ కీచుగా ఉంటుంది. దానికి గల కారణం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ అధిక స్థాయిత్వము అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు పౌనపున్యం అనేటువంటిది తక్కువగా ఉండి అధిక స్థాయిత్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు జనరల్గా మనకు వాయిస్ అనేటువంటిది మగవాళ్ళతో పోలిస్తే సన్నగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి వారిలో ఎవరు సౌండ్ చేస్తే మనకు పౌనపున్యం తక్కువగా ఉంటుంది అని. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే చిన్నపిల్లలు, ఆడవారు, దోమలు. మరి ఇక్కడ మూడు కూడా పౌనపున్యం తక్కువేనండి. అందుకని చిన్నపిల్లల వాయిస్ గట్టిగా అరిచి వాళ్ళు మాట్లాడినప్పుడు చిన్నపిల్లల వాయిస్ కానీ, ఆడవారి వాయిస్ కానీ ఒక సన్నటి వాయిస్ ఉంటుంది. దోమలు అనేటువంటివి సౌండ్ కూడా మనకు ఆ విధంగానే వస్తుంది. కాబట్టి ఇక్కడ పౌనపున్యం ముగ్గురికి తక్కువే, బట్ సో అందుకని స్థాయిత్వం ఎక్కువ ఉంటుందన్నమాట. బట్ ఇచ్చినటువంటి మూడిటిలో కనుక కంపేర్ చేసి చూసినట్లయితే పౌనపున్యము దోమల్లో తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి, సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే భవనం పైనుండి విమానం ప్రయాణిస్తున్నప్పుడు, ఒక భవనం పైనుంచి విమానం ప్రయాణిస్తుంది అనుకోండి, ఆ భవనం యొక్క కిటికీలు అనేటువంటివి ఏమవుతాయంటే కంపిస్తాయి. ఆ భవనం యొక్క కిటికీలు కంపిస్తాయి. ఈ విధంగా ఆ భవనం యొక్క కిటికీలు కంపించడాన్ని ఏమంటారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఈ విధంగా భవనం పైనుంచి మనం ప్రయాణించినప్పుడు కిటికీలు కంపించడాన్ని అనునాదం అని అంటారు. మరి వివరాలు చూసుకున్నట్లయితే భవనం పైనుంచి విమానం ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలు కంపించడాన్ని అనునాదం అంటారు. ఎందుకంటే ఒక సహజ పౌనపున్యం గల రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక కంపన పరిమితి, రెండు సహజ పౌనపున్యాలు కలిగినటువంటివి ఈక్వల్గా పైన కింద సేమ్ వచ్చినప్పుడు ఒక కంపనానికి లోనవుతాయి. దాన్ని మనం అనునాదం అని అంటాము. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. మరి జలాశయాలు మనం చూసుకున్నట్లయితే అతి తక్కువ లోతుగా కనపడతాయి. జలాశయాలు కిందకు చూసినట్లయితే లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఆ విధంగా కనిపించడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్ చూస్తే ఇచ్చినటువంటి వాటిలో కాంతి వక్రీభవనం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్, ఆప్షన్ సి. మరి వివరాలు చూసినట్లయితే జలాశయాలు లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి. దీనికి గల కారణం ఏంటంటే ఏదైనా ఒక యానకంలో ప్రయాణిస్తున్నప్పుడు కాంతి కిరణాలు మరొక యానకంలో అవి కాంతి వేగంలో మార్పు వల్ల విభాజక తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఆ విధంగా కాంతి వంగి ప్రయాణించడం వల్ల వక్రీభవనం ఏర్పడి మనకు ఆ లోతు అనేటువంటిది తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ కాంతి వక్రీభవనం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అనమాట. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ అణుబాంబు అనేటువంటిది విస్ఫోటనం చెందినప్పుడు ఏ ధ్వనులు ఉత్పత్తి అవుతాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే మరి పరావస్య ధ్వనులు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఎందుకు అని చూస్తే పరావస్య ధ్వనుల యొక్క పౌనపున్యము 20 Hz కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ పరావస్య ధ్వనులు మనకి ఏ విధంగా ఏర్పడతాయి అంటే, ఈ తరంగాలు జనరల్గా భూకంపం సంభవించినప్పుడు కానీ, అధిక బరువైన వస్తువు భూమిని తాకినప్పుడు కానీ, లేదా ఇట్లాంటి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు కానీ మనకు ఈ విధమైనటువంటి తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తరంగాలు మనకు కలిగించేటువంటి ధ్వనులు పరాశ్రావ్య ధ్వనులు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటివి ఏ కాంతి ధర్మంపై ఆధారపడి ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ అండి.
మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే కాంతి సంపూర్ణాంతర పరావర్తనము, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేటువంటి ఒక నియమంపై మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేటువంటివి పనిచేస్తాయి. కాబట్టి ఇది ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. కాబట్టి అన్నీ కూడా ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్, అతి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ అండి. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకున్నప్పుడు మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ మెటీరియల్స్ కేటగిరీలోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు ఉచితంగా. ఇక హిందూ మహాసముద్రం, శ్రీలంక రెండింటిని కూడా వేరు చేస్తున్నటువంటి భూ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ఆర్డర్లో మనకు గుర్తించమన్నాడు, ఉత్తరం నుండి దక్షిణానికి. మరి హిందూ మహాసముద్రం అనేటువంటిది చూసుకుంటే మనకి ఈ విధంగా హిందూ మహాసముద్రం ఉంటుంది. మనకి ఇక్కడ శ్రీలంక ఉంటుంది. ఇండియాకి చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండియా, మనం సౌత్ పార్ట్ అనుకున్నప్పుడు ఇక్కడంతా హిందూ మహాసముద్రం, ఇది శ్రీలంక ఉంటుంది. హిందూ మహాసముద్రానికి శ్రీలంకకి మధ్యలో ఉండేటువంటి చూసుకుంటే ఫస్ట్ పాక్ జలసంధి అండి, పాక్ జలసంధి, దీన్ని పాక్ స్ట్రైట్ అంటాం. ఆ తర్వాత పాక్ అగాధం ఉంటుంది. తర్వాత ఆడమ్స్ బ్రిడ్జ్, దీన్నే మనం రామసేతు అని అంటాము. ఆ తర్వాత మన్నార్ సింధు శాఖ. ఈ వరుసగా ఇవి మనకు హిందూ మహాసముద్రం నుండి మన శ్రీలంకను, భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి భూస్వరూపాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి సువిశాల మనకు తీరరేఖ అనేటువంటిది ఉంది, అందరికీ తెలిసిందే. అయితే ఏ రాష్ట్రాల వారీగా చూసుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి అంటే ఈ సువిశాల తీరరేఖలో రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి తీరరేఖ ఎక్కువ ఉందో దాన్ని అవరోహణ క్రమంలో రాయమని చెప్పేసి ఇచ్చారనమాట. అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుండి తక్కువకి. ఇక్కడ చూసుకున్నప్పుడు మరి ఏ రాష్ట్రానికి అధికంగా ఇది ఉంది అని చూసుకుంటే మనకు గుజరాత్, ఫస్ట్ గుజరాత్కు తీరరేఖ ఎక్కువగా ఉంది. తీరరేఖ అంటే చూసినట్లయితే మనకి ఇక్కడ భారతదేశం ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి ఇటువైపు మనకి గుజరాత్ వరకు కూడా ఇదంతా కూడా తీరరేఖ ఉంటుంది. ఈ తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానం గుజరాత్ అయితే, రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర. ఇవి వరుస సీక్వెన్స్ అనమాట. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటి ఒక జత ఉంది, ఐడెంటిఫై చేయండి అన్నాడు. రాడీ క్లిఫ్ అనేటువంటిది పాకిస్తాన్ ఇండియా మధ్య, డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య, డోరాన్ రేఖ భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య, మక్మోహన్ రేఖ ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య. అంటే ఇక్కడ సరిహద్దు రేఖల గురించి ఇచ్చారు, ఇందులో ఒకటి మిస్టేక్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయండి అన్నారు. రాడీ క్లిఫ్ పాకిస్తాన్ ఇండియా మధ్య ఉండడం అనేటువంటిది సరైనటువంటిదే. డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉండడం కూడా సరైనటువంటిదే. అదేవిధంగా డ్యూరాండ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉందని కూడా అంశం సరైనటువంటి అంశమే. మెక్మోహన్ రేఖ ఇండియా బంగ్లాదేశ్ అనేటువంటిది కాదు. మెక్మోహన్ రేఖ ఇండియా మరియు చైనాల మధ్య ఉంది. మెక్మోహన్ దీన్ని డ్రా చేయడం జరిగింది. ఈ మెక్మోహన్ రేఖని మనం యాక్సెప్ట్ చేసాము, బట్ చైనా మాత్రం అంగీకరించదనమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇండియా బంగ్లాదేశ్ కాదు, ఇండియా చైనా ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డంకన్ పాస్ అంటే మనకు ఏ ప్రాంతాల మధ్య వెళ్తూ ఉంది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. డంకన్ పాసేజ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ అంశాల మధ్య మనకు వెళ్తుంది అంటే సౌత్ అండమాన్ టు మనకు మిడిల్ అండమాన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే న్యూమార్ దీవులు ఎక్కడ ఉన్నాయి, న్యూమార్ దీవులు ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే గంగా నది ముఖద్వారంలో ఈ న్యూమార్ నదులు అనేటువంటివి ఉన్నాయి. మరి కర్కాటక రేఖ అది మరి ఏదైతే కర్కాటక రేఖ ఉన్నదో మనకి భారతదేశం మధ్య గుండా పోతున్నటువంటి కర్కాటక రేఖ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియాని డివైడ్ చేసేటువంటిది కూడా ఈ కర్కాటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రేఖ ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి పాస్ అవుతుంది అనేటువంటిది ప్రశ్న అనమాట. మరి ఇచ్చినటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా ఈ కర్కాటక రేఖ అనేటువంటిది పాస్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరైనటువంటి వాటిని ఐడెంటిఫై చేయండి అన్నాడు. రైల్వే మండలం వాటి యొక్క స్థలం అనేటువంటిది అనమాట. సరైన వాటిని చూసుకుంటే నైరుతి రైల్వే మండలం హుబ్లీలో ఉంది. అదేవిధంగా ఈశాన్య రైల్వే మండలం గోరఖ్పూర్లో ఉంది అనేటువంటి ఇచ్చాడు. వాయువ్య రైల్వే మండలం మనకి రాజస్థాన్లో ఉంది. ఆగ్నేయ రైల్వే మండలం బిలాస్పూర్లో ఉంది. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో రెండే కరెక్ట్. అది ఏంటంటే 1 మరియు 2 మాత్రం కరెక్ట్. ఎందుకంటే మూడోది వాయువ్య రైల్వే మండలం ఎక్కడుంది అంటే రాజస్థాన్లో మనకు ఎక్కడుంది, జైపూర్లో ఉందండి. జైపూర్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఆగ్నేయ రైల్వే మండలం మనకి ఎక్కడ ఉండాలి, కలకత్తాలో ఉండాలి, బిలాస్పూర్ కాదు. కాబట్టి 2 రాంగ్.
మొదటి 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది సరైనటువంటిది. ఇక మొట్టమొదటి రైల్వే లైన్ భారతదేశంలో ఎప్పుడు ఏర్పాటు చేశారు? మరి ముంబై టు థానే మధ్య ఈ రైల్వే లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ బి అండి. 1853 ఏప్రిల్ 16న 1853 ఏప్రిల్ 16న దీన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో మరి ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ క్లాసెస్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ అయితే మేము డిజైన్ చేస్తాం. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2000 ఫీజుతో క్లాసులు, మెటీరియల్స్, బుక్స్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ ప్రతిరోజు మిమ్మల్ని చదివించేటువంటి ప్రోగ్రామ్ 2 సంవత్సరాల్లో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ మనం డిజైన్ చేయడం జరిగింది. ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ అనేటువంటిది లింక్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అవ్వండి. ఫీజు 2000 ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే జాయిన్ అవ్వండి దయచేసి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు. ఓకే. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక క్లాస్తో మరొక సమయంలో మీకు ముందు వస్తాం. థ్యాంక్ యూ.